ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి? ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అత్తయ్య గారి గురించి అండి. ఆవిడలో వచ్చిన మార్పు గురించి. మార్పా? ఈ మధ్య అత్తయ్య గారు దేని గురించో బాధపడుతున్నారు, భయపడుతున్నారు. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. నేను కూడా అమ్మలో ఆ మార్పు నోటీస్ చేశాను. అత్తయ్య గారి భయం, బాధ ఏంటో తెలుసుకోవాలండి. నా నుంచి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు లక్ష్మి? మామ్, నువ్వు తిరిగి వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. అవునత్తయ్య గారు, మీరు దేని గురించో బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మీ బాధైనా భయాన్నైనా పంచుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. నీలో నువ్వు అలా బాధపడుతుంటే మేము చూడలేం మామ్. నువ్వు తిరిగి వచ్చిన సంతోషం కంటే నువ్వు పడుతున్న బాధ గురించే మాకు బాధగా ఉంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అత్తయ్య గారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతకడంలో మేము కూడా మీకు సహాయపడతాం. దయచేసి చెప్పండి. ఏంటి డాడ్, మామ్ చెప్పబోతుంటే మీరు అడ్డుపడుతున్నట్టుంది. అదేం లేదు మిత్ర. లక్ష్మి, మీ అత్తయ్యకి ఏ సమస్య లేదు. ఉంది. నా దగ్గర ఒక సమస్య ఉంది. ఏంటి మామ సమస్య? చెప్పండి అత్తయ్య గారు, మేం కూడా తెలుసుకోవాలి కదా. నీ దగ్గర నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు లక్ష్మి? పరిష్కారం లేని సమస్య అంటూ ఉంటుందమ్మో. నా సమస్యకు పరిష్కారం ఉంది, కానీ అది లక్ష్మి దగ్గర లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నువ్వు దానం చేసిన నీ గర్భసంచి గురించి. మళ్ళీ తల్లివి కాలేవన్నా నీ అమ్మతనం గురించి. ఈ ఇంట్లో పుట్టవలసిన ఆడపిల్ల గురించి. ఉత్తరవింద, నన్ను చెప్పనివ్వండి. నిజాలు దాచిపెట్టి అపార్థాలు పెంచుకోవడం అనవసరం. నిజమేంటో వీళ్ళకు కూడా తెలియాలి. ఏంటి మామ నిజం? ఈ ఇంటి కోసం, ఈ కుటుంబం కోసం ఒక ఆడపిల్ల కావాలి మిత్ర. నీ రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల కావాలి. చెప్పు లక్ష్మి, ఆ బిడ్డను నువ్వివ్వగలవా? నీలో లేని మాతృత్వంతో అది సాధ్యమవుతుందా? ఈ వంశంలో మిత్ర రక్తం పంచుకు పుట్టిన ఆడపిల్ల లేదు. అందుకే జొన్నుతో పాటు నీకు మరో ఆడపిల్ల పుట్టాలని ఆశపడ్డాను. నువ్వు ఆ అవకాశం లేకుండా చేశావు.
వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. లక్కీ ఉంది కదా మామ్, తను నా కూతురే కదా. నేనంటున్నది నువ్వు ప్రేమతో పెంచుకుంటున్న లక్కీ గురించి కాదురా, నీ రక్తం పంచుకు పుట్టాల్సిన ఆడపిల్ల గురించి. లక్కీ నీ కూతురే కాదనను, కాని తను ఈ వంశాన్ని కాపాడే మన రక్తం కాదురా. ఎప్పుడైతే లక్ష్మి జానుకు తన గర్భసంచినిచ్చానని చెప్పిందో అప్పుడే నా ఆశ చచ్చిపోయింది. ఆంటీని ఒప్పించే అస్త్రం దొరికింది. మనీషా, నిన్నే వింటున్నావా? అంతా విన్నానాంటీ. మీరు చెప్పినట్టే ఓటమిని మర్చిపోయి గెలుపు కోసం ట్రై చేస్తున్నాను. ఏదైనా ప్లాన్ చేసావా? ఆల్రెడీ చేసేసాను. 1 షాట్ 2 బర్డ్స్. మీరు ఊ అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు రాలిపోతాయి. ఆ, ఒక పిట్ట లక్ష్మి, ఇంకొక పిట్ట ఎవరు? మీ కోడలు జాను. దాన్ని నువ్వేం చేస్తావ్? మీరు సరే అంటే అక్కా చెల్లెళ్ళిద్దరినీ ఒకేసారి ఇంట్లో నుంచి పంపించేయొచ్చు. హా, వినడానికి సౌండింగ్ బానే ఉంది, కానీ ముందు ప్లాన్ అంటే చెప్పు. ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఇప్పుడు మిత్ర లక్ష్మిల దగ్గర ఉంది. దాన్ని మిత్రకి తెలియకుండా మిత్ర దగ్గర కొట్టేసి బయటికి పంపించేసి నింద జాను మీదకి నెట్టేశామనుకోండి, టెండర్ పోయినందుకు లక్ష్మిని, బయటికి పంపించినందుకు జానుని. అర్థమైంది. లక్ష్మి కత్రిమో కాని జాను ఏ ఫైల్ కొట్టేసిందని నమ్మించేదెలా? లేని సాక్ష్యాలు సృష్టించడం మనకి తెలియని పనా చెప్పండి? అంటే మిత్ర పక్కన లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ ఫైల్ పోతే లక్ష్మి మీద అనుమానం వస్తుంది, కానీ జాను మీద ఎలా వస్తుందా అని. ఆ సంగతి నాకు వదిలేయండి ఆంటీ, నేను చూసుకుంటాను కదా. ముందు ఈ ప్లాన్ మీకు ఓకేనా? జాను పీడ విరగడవుతుందంటే నాట్ ఓకే అని ఎలా అంటాను? డన్ ఆంటీ. ఈ నైట్కే ఆ ఫైల్ కొట్టేస్తున్నాం. బీ రెడీ. వంశోద్ధారణ కోసం, ఈ కుటుంబ క్షేమం కోసం మిత్ర రక్తంతో నీ పేగు తెంచుకుని ఓ ఆడపిల్ల పుట్టాలన్న ఆశని చంపేశావు లక్ష్మి. ఎప్పుడైతే లక్ష్మి జానుకు తన గర్భసంచినిచ్చానని చెప్పిందో అప్పుడే నా ఆశ చచ్చిపోయింది. మనీషా వల్లైన ఈ వంశానికి ఆడపిల్ల రాకపోతుందా అని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మనీషా ఎలాంటిది అనేది పక్కన పెట్టి నా కోడలిగా అంగీకరించాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.